హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏమిటండి 7 దాటుతున్నా ఇంకా ముసుగుదని పడుకున్నారు? లేవండి, మీకు ఇలా కాదు. ఏమైపోయారు ఇలా? ఏమండి 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 ఏమిటండి స్టోర్ రూమ్ లో పడుకున్నారు? బెడ్రూమ్ లో పడుకుంటే పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్ళమంటావని. గుడ్ మార్నింగ్. ఇంకొంచెం పడుకుంటే బాగుంటుంది. ఇలాంటి బద్ధకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను. లేవండి. నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాలే. అయ్యో ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది. లేచి స్నానం చేయండి. రోజుకో ఖర్చు పడేస్తున్నారు. అట్లీస్ట్ ఇదైనా జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే అలాగే. పగటిపూట స్ప్రే అంటే పగలేమిటి రాత్రి ఏమిటి? సువాసన అంటే సువాసనే. అలాగా. అయ్యా వదలండి. మళ్ళీ మీరు స్నానం చేయాలి. మీకు ఆఫీస్ లేట్ అయిపోతుంది. అమ్మగారు ఏం జరిగింది అమ్మగారు? ఎక్కడ్రా, ఇంకా ఏమీ జరగందే. ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకంటే అలా అరుస్తారు? చెప్పక తప్పదంటావా? మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి. మీ అమ్మగారిని నేను ఊరుకోండి. లేకపోతే ఏంటి? ఆ సన్నాసిగాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసిలాగా వాడికి సమాధానం చెప్పాలా? ఎక్కడండి మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పందే. ఎట్లా చెప్తా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళింటి పని చేసుకోప్పా. యారా సన్నాసి ఆఫ్ సౌత్ ఇండియా, నేను టీ తాగనని తెలుసు కూడా నాకు టీ ఇస్తావా? పోనీ ఒక్క పూట టీ తాగితే ఒక్క ఏమవుతుందండి? పూట కాదు, ఒక్క గంట అయినా సరే. పాలసీ అంటే పాలసీయే. ఏంట్రా చూపేంటి? నీ ఆస్తంతా నేను రాయించేసుకున్నట్టుగా. వాడి చూపే అంత కదండి. నువ్వు వాడిని సపోర్ట్ చేయకు, వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే మళ్ళీ గోప గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళి కారుతుడు పా. ఏమిటి బాబు గారు, రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది? దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా? స్టేషన్ అబ్బందా, ఇది లక్ష్మణరావు గారి ఇల్లు. ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం వెలగబెట్టి ఏదో వెధోపం చేసి సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు, రైలు శబ్దాలు వింటే తప్ప ఆ ముద్ద కూడా నోటికి దిగదు. రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేండాకుడు. ఏమిటన్నయ్యా, ఎవరైనా చూస్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. అనుకుంటే అనుకోని అమ్మా, నాకు ఇలా ఊగితే కానీ తిన్నట్టు ఉండదు. ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మెక్కి వెండి కంచాలు కొన్నారు గాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా? చెప్పా కదా, నా కంచంలో తింటే తిన్నట్టు ఉండదని. కొంచెం సాంబార్ పోయి పోయి పోయి. అబ్బా అదే. ఏమిటండి ఇది? తాగుబోతులాగా. కుదురుగా నిల్చోలేరు? ఏమిటండి మీరు ఊగుతూ ఊగుతూ ఎక్కడ పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు. ఏం చేయమంటావు? సడన్ బ్రేక్ పడింది, ఆగిపోయింది. లక్ష్మణారు లక్ష్మణారు రండి రాజా గారు. అరే ఏమిటిదంతా? ఏం లేదండి, ఊగితే ఫట్టకమని చేజారి పడిపోయింది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసురా. నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి. అరే మీకు ఇంకా ఈ ఊపిరి జబ్బు పోలేదా? అరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి? బహుశా సావాస దోషం అయి ఉంటుంది. అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు, ఎందువల్ల? మరేం లేదండి, మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమని ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా? రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని. అవును, అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించాను. సొంత ఆస్తి అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి. ఉంటుంది కదా. ఈ మధ్య డబ్బు బాగా టైట్ అయ్యి 2 ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం పట్టక్కమనిపించాను. పటక్కం అనిపిస్తారు ఏమిటండి? రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే గాని ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా. ఈయన సంగతి మీకు తెలియదులేండి. ఏ మాత్రం వీలున్నా హౌరా మేల ఆఫ్ రేట్ కమ్మేస్తారు. చాలా ఊరుకో, నేను అమిత మాత్రం అవతల కొనేవాడు ఉండద్దు. అంటే కొనేవాడు ఉంటే అమ్మేద్దామనేనా? అమ్మో, నా కారు గ్యారేజ్కి వెళ్ళిపోవాలి. ఏమిటి రాస్తున్నారు? డైరీ. ఓహో, అదేమిటో ఎటు తిరిగిపోయావు? అది మీ పర్సనల్ డైరీ కదా, నేనెందుకు చూడ్డం? నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా? అసలు నీ గురించి రాస్తున్నాను. ఏం రాశాను చదవనా? నా హృదయరాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి. మీ ఆర్తి నేనేం తీర్చానండి? అదేనో పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్. చిచి, అవన్నీ ఇందులో రాసుకుంటారా? అయినా ఎవరికి చూపించరు కదా. ఇంకే రాశాను, చదువుతాను చూడు.
ఆ కీర్తంటే అదొక సుందర మూర్తి, ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి. సర్లేండి, ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి, నేను వెళ్ళి పడుకుంటాను. పడుకుంటావా? ఇది కాదు. అమ్మా మీకు ఉత్తరం. ఏమైంది? ఏంటయ్యా రాజా, టోటల్గా ఏడుస్తున్నారు ఎందుకయ్యా? బహుశా ఎవరైనా పోయారేమో. ఆ విషయం అయితే తెలిస్తే మనం కూడా ఏడుస్తాం కదా. ఏమై పుష్పాన్ని నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? ఏమోనండి నాకు తెలియదండి. తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మగారు దసరా మామూలు కింద నాకు 10 రూపాయలు ఇస్తుంటారండి. అట్లాంటి అమ్మగారు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవడం బాగుండదు. నేను ఏడుస్తున్నానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి. రాజా, నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్తే సాయంత్రం వరకు మేము ఇద్దరం ఖాళీ కూర్చుని ఏడుస్తాం కదా. ఇందులో ఏడవడానికి ఏముందండి? మీ మరదల పెళ్లి నిశ్చయమైంది, పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు, 10 రోజుల ముందుగా మీ భార్యను పంపించండి అన్నారు. ఇందులో గుండెలు బాదుకుని ఆడవలసిన అవసరం ఏముందండి? బహుశా అమ్మాయిని ఏ ముసలోడుకో ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి. అబ్బే, అదేం కాదు వదిన గారు. మరైతే ఎందుకు ఏడుస్తున్నావు? నేను 10 రోజులు పుట్టింటికి వెళితే ఈ నాళ్ళ పల్ల ఎవరు చూసుకుంటారంటే ఆ బాధతోనే ఏడుస్తున్నాను. అదేమిటమ్మా, నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనుకోవడానికి మీ ఆయన ఉన్న చంటి కూడా ఏమిటి? అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే. నేను ఇంతవరకు మా ఆవిడ్ని విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదండి. ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని ఏడుస్తున్నాను. అమ్మా, మీ ఆయనంటే నీకు మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళటం మానేవమ్మా. వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది? నువ్వు కూడా వెళ్ళవే మీ ఆవిడతో పాటు. అమ్మో, అన్ని రోజులు సెలవు నాకు దొరకదు. నువ్వేం బాధపడకమ్మా, మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా, ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు. మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు గాని నువ్వు బయలుదేరు. ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదూ? అలాగేనండి. రోజుకో ఉత్తరం రాయి. అలాగేనండి. అమ్మో, ఉత్తరం అయితే 2 రోజులు అవుతుంది. గంటకోసారి ఫోన్ చెయ్యి. మా ఇంట్లో ఫోన్ లేదు కదండి. అయ్యో, మర్చిపోయాను నేను. మీ నాన్న పినాసాడు కదా? పక్కింట్లో లేదండి. ఎదురింట్లో అక్కడ కూడా మా లేదు. ఇంట్లో ఉందిగా. మా ఆవిడికి బిడి వాసన పడదాయా? కండక్టర్ గారు, నువ్వు మాతో ఇద్దరు ఇలాగే తొందరగా లైనా వచ్చేయ్. మధ్యలో మాట్లాడుకుంటారు కానీ మీరు రైట్ చెప్పండి. నువ్వు మాతో తొందరగా వచ్చేయ్. ఏమండి? నువ్వు మాతో నా గురించి తొందరగా వచ్చేయ్. ఆలోచిస్తే నిద్ర పాడు చేసుకోకండి. జాగ్రత్త అండి. ఏంటి గౌరీ, పుట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా? అప్పుడే మొగుడు మీద గాలి మెళ్ళేసిందా? లేదు పిన్ని, నేను ఇలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్రమ్మ నాకు ఉత్తరం వేసింది. అంతేనమ్మా, అంతే. ఈ మగాళ్ళంతా అంతే. మా ఆయన మీద మగాళ్ళగా ఎదో వేషాలు వేస్తాడనుకోలేదు. నీ మొగుడేంటి, నా మొగుడేంటి, ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే. మీ చిన్నాన్న మాత్రం తక్కువ తిన్నాడా? నన్ను ఇలా మ్యాట్ని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో మ్యాట్ని పెట్టేసేవాడు. ఈ మగాళ్ళను నమ్మడానికి వీల్లేదమ్మా. 190 మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాటే. అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటరేగిపోతున్నారు. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రుడు లాంటి మగాడైనా సరే మరో చుప్పనాతిని తగులుకోవడం మామూలే. ఈయన కూడా ఎవరితోనైనా ఆపండి, బస్ ఆపండి. ఏ అమ్మగారు తిరిగి వచ్చేసారు? ఊరికెళ్ళేదా? లేదురా, ఏ మనసు బాగలేదు. కీర్తి, ఏమండి? కీర్తి,
అంత భ్రమ. ఏమండి చూసావా కీర్తి, నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అదేంటి అమ్మగారినా? మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురోలింగా. వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి. ఏమిటో అంత నా భ్రమ. ఒరేయ్ సన్నాసి, ఏంటయ్యారు? అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఇక్కడ ఎవరు లేరండి. మీ అమ్మగారు ఊరికెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా. ఇది తీసుకురా, వంట చేద్దాం. నేను వంట చేయడం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. రా. ఏంట్రా పిచ్చా? కొట్టా పద. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచినా అందందే కలదు నా కీర్తి. కీర్తి కీర్తి ఏమండి ఆ ఏమిటండి ఇది? కీర్తి, ఇంకా నువ్వు నా ఊహల్లోంచి వెళ్ళలేదా? చూడు, ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తానండి? నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను. చా అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా భ్రమ? ఇంత మంటెక్కిపోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది? అది నిజమే. అవును, అమ్మయ్య. నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావంటే నువ్వు చేయకుండా. ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా. మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని. నా చేతి వంట తినాలని బస్ దిగి వచ్చేసావా? అది కాదండి, నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరి ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి. చా ఊరుక. అవునండి, 100కి 90 మంది మగాళ్ళు అంతేనట. 100కి 90 మంది. కానీ నేను ఆ 90 మందిలో లేను. నేను 91వ వాడిని. తెలుసులేండి. తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు? అదా, అది అది నాకు తెలుసు కీర్తి, నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది. చూడు, ఆడదాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్టరు కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. వెళ్ళిపోరా. లేరా. తన్నానంటే గోప గులాబ్ జామ్ అయిపోతే అవ్వల్లా, అసలు నాకు ఈ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టి దొరికేనా? మన ఫిగర్ను చూసి ఆడపోరీలు, పచ్చగడ్డిని చూసిన ఆవుళ్ళు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 25 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టమంటమైంది బాయ్. మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా? కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏండే ఉన్నా కదా, దాంతంతా ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరిన ఎంఎస్ మాటుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా ఫ్లూట్ గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు, ఫ్లూట్. నేను 24 అంగుళాల ఫ్లూట్ వస్తే 3 పోరీలు వచ్చిన టక్కరంతక పేరు. నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుత్తేసావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. నోర్మైపే. అవు ఏం సంగతి? సంగతులన్నీ బానే ఉన్నాయి, నేను బానే ఉన్నాను. మ్. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీన్ని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా. మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా?
మిస్టర్ ఈ లోకంలోకి రండి. ఓ సారీ మేడం. చెయ్యివ్వండి. నన్ను డాష్ కొట్టింది కాక ఏమిటా నవ్వు? నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి. మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వు ఆపుకోలేక నవ్వుతూ. ఏమిటోనండి, ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి. ఏమిటి? మన పిచ్చండి. ఆ? అదేనండి మన పిచ్చండి. ఇదే మా ఇల్లు. జాగ్రత్త దిగండి, జాగ్రత్త. స్వాతి గారు, మీ హ్యాండ్ కట్ చెప్పండి. అన్నట్టు మీ కాల్ జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసు గాని నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. అందులో నేను డిప్లొమా హోల్డర్ని. ఆహా, హ్యాండ్ కర్చీఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా? మిమ్మల్ని చూడపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే. గ్యాస్ మాస్టర్ లేదు, స్టంట్ మాస్టర్ లేదు. ఏమండి ఏమండి మాస్టారు, మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది. తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి? నిజమే కదా. అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి? అబ్బే ఏం లేదండి, పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా. మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని. మీరు సంజాయిషీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. ఐఎమ్ అలోన్. మాస్టారు, మంచినీళ్ళు తాగుతారా? మ్. మాస్టారు, థ్యాంక్స్ అండి. తాగకుండా థ్యాంక్స్ ఏంటండి? ఓహో, తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను, సారీ. వస్తానండి. ఏమండి, ఈ సైకిల్ సంగతి ఏమిటి? ఓహో, ఇదొకటి ఉంది కదా, మ్. దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి. మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉండనండి. మరి ఎక్కడ ఉంటారు? బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓహో, అబ్బబ్బా, అది ఆపేసావంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నా నిద్ర పెడతావు. వింటుంటే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి, ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో. అలా చెరో గదిలో పడుకోబట్టే పెళ్ళై 10 ఏళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు. అబ్బా, వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్. ఈ ఒక్కరోజు కోపిక పట్టవే, నేను నిద్రపోయిన దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో ప్లీజ్. రిజర్వేషన్ లేనంత దిగండి. మీకేనా చెప్పేది? రిజర్వేషన్ లేని వాళ్ళంతా దిగండి. నో సీట్ నో బెర్త్. అరే చెప్తుంటే అర్థం చేస్తున్నారంటే ఏంటో తోసుకొచ్చేస్తారు. ఎక్కడికి ఎక్కుతారా? నా మీద ఎక్కడే, నా మీద ఎక్కండి. చెప్తే అర్థం చేసుకోరండి. దిగండి, దిగండి బాబు. ఇదిగో పక్కనకి ట్రై చేసుకోండి, పక్కనకి ట్రై చేసుకోండి. అరే చెప్తే అర్థం చేసుకోరండి బాబు. మీకేనా చెప్పేది? అర్థం చేసుకొని చావరంటే. అరే చెప్తుంటే అర్థం చేసుకోరు. నా నెత్తర ఎక్కడే, నాకే బెర్తలాగా నేను తెస్తాను. అర్థం చేసుకోరంటే. అరే తోసుకొస్తాను. అరే అలా వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఈ 50 రూపాయలు తీసుకుని నాకు ఎలాగైనా భర్తీ ఇవ్వండి సార్. ఏంటంటే మొహాడు పెట్టేస్తారు. 47 అప్పర్ బెర్త్ ఎక్కండి, ఎక్కండి. ఏమిటండి ఇది? ఎక్కండి. ఎక్కుతున్నారా? ఎక్కేళ్ళండి. అది ఎక్కి శుభ్రంగా పడుకోండి. నేను క్లాస్ వెళ్ళిపోతాను. పడుకున్నానులేండి. పడుకున్నారు కదా. ఎంత చల్లో ఇవిడ జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు, మన వల్ల కాదు. హలో స్వాతి గారు, గుడ్ మార్నింగ్. Hello. మీకోసం ఇక్కడ వెయిటింగ్. అవును, నా సైకిల్ తెచ్చారా? లేదండి, దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను. జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు.
జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. అన్నట్టు మీరు పరిగెత్తగలరా? బాలేవరే, మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ని. పదండి కమాన్. పదండి. మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి, దానికి చైన్ తెగిపోయిందట. సైతం వేయించండి. మామూలుది కాదండి, సూపర్ క్వాలిటీది వేయమన్నాను. కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట. అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది. 2 రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నాడు. బై ద వే, మీది వైజాగ్ కదండి? కాదు, బెజవాడ. చూసారా ఎలా కనిపెట్టేశాను? బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ. మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియనో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి. ఎవై కరెక్ట్? నో, ఐఎమ్ స్టిల్ అన్మ్యారీడ్. చూసారా ఎలా కనిపెట్టేశాను? మీకు చాలా ఆయాసం వస్తున్నట్టుంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. చిచి, ఏమైందండి? ఇది టీయా? అవునండి. సారీ అండి, నేను కాఫీ తప్ప టీ తాగను. ఇది మామూలు టీ కాదండి, మసాలా టీ. మసాలా టీయా? ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా? ఆ మసాలా కాదండి, దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను. ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది. అదే కాఫీ ఉందనుకోండి, కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది. రోజుకు 4 కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో 0.5 విషం పెరుగుతుంది. ఏంటి అలా చూస్తుండిపోయారు? తాగండి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరు. అయితే ఎవరన్నా చెప్పుకోండి. మీరు ఒక డాక్టర్? నో. హాస్పిటల్లో నర్సు? నో, నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని. కాఫీ. సారీ, ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను. అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏం మంచిది అమ్మగారు, కప్పుడు కాఫీ బదులు గ్లాసుడు మసాలా టీ తాగుతున్నారు కదా. మసాలా టీ ఏమిటి? మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తారు. అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్ చెప్పింది. డ్రిల్ మాస్టర్ చెప్పిందా? అదే చెప్పాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటుని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా? మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో. ఏమేశారు ఇందులో? మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెత్త, మ్. చెదారం, ఆ? తోటకూర అన్ని వేసావా? అసలు మసాలా టీ అంటే కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇదిగో పడగా తీసుకెళ్ళా. మళ్ళీ ఆ చూపు ఒకటి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.